అంబేద్కర్ వర్సిటీని అంబేద్కర్లో కొనసాగించాలంటూ కూడా విద్యార్థులు ధర్నాకు దిగారు. గుంటూరు సెంటర్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట వివిధ ప్రజా సంఘాల నేతలు విద్యార్థులు కలిసి ర్యాలీ తీశారు. 2024-25 విద్యా సంవత్సరానికి అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక గత 3 ఏళ్లుగా విద్యను అనుభవిస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, తగిన పరిష్కారం చూపించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. అంటే బడుగు వర్గాలు కానీ ఏదైనా కానీ స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఎస్సీలు మనగా ఉన్న దళితులు కానీ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ అడుగుజాలలో నడిచే స్టూడెంట్స్ కాబట్టి మాకు ఇక్కడ ఏపీలో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ కావాలని 24-25 సంవత్సరాల అడ్మిషన్లు జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఉద్యోగ సంఘాల తరపు నుంచి మేము కూడా ఏంటంటే శాలరీలు కూడా రాలేదు కొంతమందికి. ఆ శాలరీలు కూడా ఇప్పిస్తే మేము చాలా బెనిఫిట్గా కోరుకుంటాము. ఒక యూనివర్సిటీ మాత్రం మాకు కావాలండి స్టూడెంట్స్కి. ఎందుకంటే చాలామంది ఒక 500 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్గా ఎస్సీ వాళ్ళు కానీ ఓసీ వాళ్ళు కానీ చాలామంది స్టూడెంట్స్ కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. నుంచి యూనివర్సిటీ ఉండదు అని చెప్తున్నారు. మరి మేము ఇప్పుడు మిడిల్లో వచ్చేసామండి. మరి మా భవిష్యత్తు అంధకారమయంగా అయ్యేలా ఉంది. ప్రభుత్వం దీని మీద కొంచెం చొరవ తీసుకొని ఈ ఓపెన్ యూనివర్సిటీని ఇక్కడ కొనసాగించాలని, మాకు ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మేము విన్నపించుకుంటున్నాము. ఈ ప్రభుత్వం మా మీద కొంచెం మా భవిష్యత్తు గురించి, విద్యార్థుల గురించి ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. అందుకని మేము ఈ నిరసన అనేది తెలియజేస్తున్నామండి. కొంచెం ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దీని మీద కొంచెం స్పందించాలని మేము